కేంద్రంలో బీజేపీ గెలిస్తే దళితులు గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు మంత్రి సీతక్క. యూనివర్సిటీ, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీపై మాట తప్పారని విమర్శించారు. అభివృద్ధి చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. అంతకుముందు బైకుపై ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత రత్నాపూర్, వడ్యాల, రాజాపూర్, అబ్బాపూర్ గ్రామాల్లో ఉపాధి తో కలిసి ప్రచారం నిర్వహించారు సీతక్క. ఈ ప్రాంతానికి ఇస్తానన్న కేంద్రీయ విద్యాలయం ఇవ్వలేదు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కి ఇస్తానన్నటువంటి రైల్వే లైన్ ఇవ్వలేదు, తెరిపిస్తానన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపలేదు. పైనుంచి రాబోయే కాలంలో రాజ్యాంగమే మార్చేసి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మరింత పేదరికంలో తీసుకొచ్చే ఒక కార్పొరేట్ కంపెనీల వ్యవస్థను మోడీ మోస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి గుర్తు కోటేయాలని కోరుతా ఉన్నాం మాత్రం సులకు. అదేవిధంగా అక్కడక్కడ కొంతమంది మిల్లర్లు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివారికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పాడి మిల్లర్లలో రైస్ మిల్లు దగ్గర తీసుకుపోయి కటింగ్ చేసేది లేదు. ఏమన్నా ఉంటే కొనుగోలు కాడ మంచి చెడు మాట్లాడాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా లారీలలో తీసుకెళ్లి కటింగ్ చేస్తూ ఉన్నట్టుగా కొంత మా దృష్టికి వస్తే దాన్ని కలెక్టర్లను, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించి కటింగ్ అనేది లేదు. అదేవిధంగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలతోటి ఎక్కడైనా ధాన్యం తడిచుంటే ఆ ధాన్యం కూడా మద్దతు ధరతో కొంటాం, ఏమి రైతులు ఆందోళన చెందకూడదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత. ఖచ్చితంగా ఒక ఆడబిడ్డ 75 ఏళ్ల తర్వాత నిలబడ్డది, ఒక ఆడబిడ్డ, ఒక టీచర్ అమ్మ, ఒక హక్కుల కార్యకర్త, పోరాట నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి చేయి గుర్తు కోటేసి గెలిపిస్తే ఆదిలాబాద్ ఆవాజు పార్లమెంట్లో ఉంటుంది. ప్రతి బిడ్డ యొక్క సమస్యలు పార్లమెంట్లో మాట్లాడి మన వెనుకబడ్డ ఆదిలాబాద్కు న్యాయం జరుగుతుంది. దయచేసి తప్పకుండా మీ మధ్యలో ఉంటామనేసి సేవ చేయడానికి రావడం జరిగింది. నా సేవలు ఉపయోగించుకుంటామనేసి ఒక అవకాశం ఇస్తారనేసి నేను కోరుకుంటున్నా. ఒక అవకాశం ఇవ్వండి.